హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు అనుదిన వాక్య ధ్యానాల కొరకు మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన మరి దేవుని వాక్య భాగమును చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము మరి 28వ వచనము నుండి 29వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనమును మన కొరకు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందులకై మీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయ కాలమున నీ పాద సన్నిధి చేరి అయా నీ వాక్యమును నేర్చుకోవటానికి, నీ మాటలు విని వాటి యందు మేము నాయన మనస్సు పెట్టుటకు మీరు కృపను అనుగ్రహించారు. ఈ మంచి సమయమున మీ మాటలను ధ్యానం చేస్తూ ఉండగా ఈరోజు నాయన మీరు మాతో మాట్లాడి కొన్ని విషయాలు మాకు నేర్పించుమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతిదినము మనము మరి వాక్య ధ్యానాలు చేస్తూ ఉన్నాం కదూ. ఈ వాక్య ధ్యానాలు మన ఆత్మీయ జీవితానికి మరి ఉపయోగకరంగా ఉన్నాయో లేదో మనముగా పరీక్షించుకున్న వారమై ఉన్నాము. కాబట్టి ఈ వాక్య ధ్యానాలు మరి బైబిల్ గ్రంథంలో నుండే మరి ఈ వాక్య ధ్యానాలు మరి మీకు అందించబడుతున్నాయి కనుక ఈ వాక్య ధ్యానాలలో ఏవైనా మీకు మరి సందేహాలు ఉంటే గనక మీ యొక్క సందేహాలను మీ కామెంట్స్ రూపంలో క్రింద మాకు తెలియజేయవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తూ ఈ రోజునకే ఏర్పాటు చేయబడిన మరి లేఖన భాగమును ధ్యానం చేద్దాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని. నా ప్రియ దేవుని జనాంగమా, మరి ప్రభువు మరి 2000 సంవత్సరాల క్రితమే ఈ భూలోకానికి వచ్చి ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టి వెళ్ళి మరి తిరిగి ఆయన చనిపోయి తిరిగి లేచి మన కొరకు స్థలము సిద్ధపరచ ఆయన వెళ్ళి ఉన్నారు. ఆయన మరలా వస్తానని ఆయన భూమి మీద ఉన్నప్పుడే మనకు కొన్ని సూచనలు తెలియచేసి వెళ్ళారు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు శిష్యులకు తెలియచేసినటువంటి మాట, నేను త్వరలో రాబోతూ ఉన్నాను, మరి నాకు ముందుగా ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను. కాబట్టి మీరు వెళ్ళి మరి సర్వలోకమునకు వెళ్ళి సర్వ శరీరులకు, సమస్త ప్రజలకు మరి సువార్తను ప్రకటించమని వారికి ఆజ్ఞాపించి ఆయన ఆరోహణమై వెళ్ళారు. ఆయన వెళ్ళిన తరువాత ఆయన ఆజ్ఞను పొందుకున్నటువంటి, ఆయన పంపినటువంటి ఆదరణకర్తను పొందుకున్నటువంటి శిష్యులు ఈ ప్రపంచమంతటా ఆయన సువార్తను మరి ప్రకటించారు. సువార్త నమ్మిన వారందరూ ధన్యులుగా మార్చబడ్డారు. సువార్తను అంగీకరించకుండా మరి సువార్తను వ్యతిరేకించిన వారందరూ కూడా మరి విశ్వాస జీవితంలో వారు పడిపోయిన వారై, పాపములో కూరుకుపోయిన వారై ఈ లోకాన్ని విడిచిపెట్టారు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారు జీవించి ఉండగానే ఆయన ఏ రీతిగా రాబోతూ ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు ఏ సూచిక క్రియలు, ఏ సూచనలు కనబడతాయో ఆయన మరి స్పష్టముగా తెలియచేసి వెళ్ళారు. మరి ఆ కాలమున మరి ఆయన వచ్చినప్పుడు ఆయన శబ్దము విని మరి చనిపోయినటువంటి వారు, సమాధులలో ఉన్నటువంటి వారు, సమాధి చేయబడినటువంటి వారు ఆయన శబ్దము విని తిరిగి లేస్తారంటండి. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మరి ఎవరైతే మరి ఆ భూమి మీద వారికి నిర్ణయించిన కాలంలో ఎవరైతే మేలు చేసి చనిపోయారో వారందరూ ఏం చేయబడతారంటండి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు మరి తీర్పు పునరుద్ధానమునకును మరి వారు బయటికి వస్తారటండి.
నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారి రెండవ రాకడలో ఆయన మరి కడబోర శబ్దముతో ఈ భూమి మీదకు మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన రెండవ రాకడలో మరి గొప్ప బోర శబ్దము మనకు వినపడుతుంది. ఆ శబ్దము విన్నటువంటి ఈ భూమి మీద బ్రతికి మరి మేలు చేసినటువంటి వారు జీవ పునరుద్ధానం పొందుకుంటారని, మరి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారంటండి. నా ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, భూమి మీద ఉన్నప్పుడే మేలు చేయటం మనం నేర్చుకోవాలి. నా ప్రియ దేవుని జనాంగమా, భూమి మీద మేలు చేయటం నీవు నేర్చుకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో దేనిని కూడా తప్పిపోకుండా ఆయన వాక్యమునకు విధేయత చూపి నీవు నడుచుకున్నప్పుడు, మరి భయభక్తులతో ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఈ భూమి మీద నీవు పరదేశివి, మరి యాత్రికుడవు, ప్రయాణికుడవు మాత్రమే. మరి దేవుడు నీకు నిర్ణయించిన కాలం చొప్పుననే ఈ భూమి మీద నీవు జీవించి ఉండాలి. మరి నీ కాలం అయిపోయిన తర్వాత మరి నీ యాత్రను ముగించుకొని మరి ఆయన దయచేసినటువంటి ఆ స్థలానికి వెళ్ళాలి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ్మ, ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఒక ఉద్దేశముతో ఆయన ఈ భూమి మీదకి పంపించారు. ఈ యాత్ర చేయడానికి ఆయన అనుమతిని దయచేశారు. మరి ఆయన ద్వారా ఈ భూలోకానికి పంపబడినటువంటి మనము ఆయన మాటలు వినకుండా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా, కేవలము ఆయన కోరుకుంటున్నది ఒకటే, దేవుడు నీకు ఈ భూమి మీద సమస్తాన్ని నీకు అధికారం ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి అంతటిని, ఈ సృష్టి అంతటిని దేవుడు మానవునికి అప్పగించాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని అనుభవించమని దేవుడే చెప్పాడు. అయితే మానవుడు అత్యాశకు గురై మరి దేవుని ఆత్మను పోగొట్టుకున్నవాడే మరి తన పొరుగువానికి మేలు చేయాలనేటువంటి ఆలోచనను ఈ రోజున పోగొట్టుకున్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ భూమి మీద నీవు మేలు చేస్తే నీకు అక్కడ పరలోకమందు మరి రెండవ రాకడలో ఆయన కడబోర శబ్దము విన్నప్పుడు నీవు జీవ పునరుద్ధానమును పొందుకుంటావు. కాబట్టి భూమి మీద మేలు చేసిన వారికి మరి కలిగేటువంటి ఆ గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? జీవ పునరుద్ధానం. నా ప్రియ దేవుని జనాంగమా, నీవు మేలు చేసి ఈ భూమిని విడిచిపెట్టినట్లయితే దేవుడు నీకు జీవ పునరుద్ధానాన్ని ఇస్తానంటున్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు జీవము కలిగిన వాడు. ఆయన జీవము నీలో ఉంచి ఈ భూమి మీద మంచిగా బ్రతకమని చెప్తే, నీ పొరుగువాడు బాగుపడితే వార్చలేని తనం, నీ పొరుగువాడు మరి తన ఉద్యోగంలోనూ తన చేతి పనిలోనూ అంతకంతకు వృద్ధి చెందుతూ ఉంటే ఈర్ష్య చేత నీ హృదయంలో వాడు నశించిపోవాలని, వాడు పాడైపోవాలని, వాడు నాశనమైపోవాలని నీ హృదయంలో, నీ మనసులో, నీ తలంపుల్లో నిత్యము కలిగి ఉంటున్నావు. నీవు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రము చేయొద్దని దేవుడు చెప్పాడు. మేలు చేయట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకవద్దని సామెత గ్రంథంలో భక్తుడు రాశాడు. నా ప్రియ దేవుని జనాంగమా, భూమి మీద నీవు మేలు చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే నీకు మరి జీవ పునరుద్ధానమును దేవుడు ఇస్తానంటున్నాడు. భూమి మీద మేలు చేస్తే నీకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? భూమి మీద నేను ఎవరికి మేలు చేయాలి, ఎలా మేలు చేయాలి అని అంటున్నావా? నీ నోటితో మరి దేవుని వాక్కులను చదువుతున్నటువంటి నీ నోటితో నీ పొరుగు వాని మీద కొండెములు చెప్తున్నావా? నీ పొరుగు సహోదరి మీద మరి లేనిపోని మాటలు సృష్టించి మరి తనకు మేలు చేయకుండా తన మీద లేనిపోని మాటలు సృష్టించి మరి తన జీవితాన్ని ఇతరులకు నీవు మరి చెడ్డగా ప్రచారం చేస్తున్నావా? నీకేం తెలుసని ఆ రీతిగా చేస్తున్నావు? నీకు చేతనైతే దేవుడు చెప్పాడు కదా, మేలు చేయటం నేర్చుకో. మేలు చేయటం అంటే ఏంటి? నీ పొరుగువాడు ఆకలిగొని ఉంటే అతనికి ఆహారం పెట్టు. నీకున్నది కదా, నీకున్న దానిలోనే కొంత నీ పొరుగువానికి ఇవ్వు. ఆకలిగొని వానికి ఆహారం పెట్టటయు, మరి వస్త్రహీనులకు మరి వస్త్రములు ఇచ్చుటయు, మరి ధనహీనులకు నీకున్నటువంటి దానిలో కొంచెంలో కూడా నీవు ధనమును దానం చేస్తూ వారిని ఆదుకునే గుణాన్ని కలిగి ఉండటం, ఇవన్నీ మంచి క్రియలు కదా. దేవుడు చెప్పాడు కదా, రోమాపత్రిక మరి 2వ అధ్యాయం 6వ వచనంలో,
మరి ఆయన ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు కదూ, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. నీవు చేసేటువంటి క్రియ మరి నీకు ప్రతిఫలాన్ని దయచేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ భూమి మీద ఉన్నటువంటి నీవు నీ పొరుగువానికి మేలు చేయటం నేర్చుకున్నప్పుడు, నీవు నీ నోటి ద్వారా కానీ, నీ తలంపు ద్వారా కానీ, నీ చూపుల ద్వారా కానీ, నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా కానీ నీ పొరుగువానికి కీడు చేయక ఉండటమే అతనికి మేలు చేయట. నువ్వేమీ తనకి లక్షలు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదండి. నీ పొరుగువాని కొరకు నీవు ప్రార్థన చేస్తే, ఆయన రక్షణ కొరకు నీవు ప్రార్థన చేసావనుకో, నీ తోటి సహోదరి కొరకు నీవు ప్రార్థన చేసావనుకో, నీ తోటి స్నేహితుని కొరకు నీవు ప్రార్థన చేసావనుకో, ఒకవేళ అతడు లోకంలో ఉన్నాడేమో, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదానిని కూడా మరి కలిగి ఉన్నాడేమో, ఒకవేళ యేసయ్య గురించి తెలియదేమో, అట్లాంటి వ్యక్తిని నీవు ద్వేషించకుండా అతని కొరకు, అతని మారు మనసు కొరకు యేసయ్య నామాన్ని మరి తెలుసుకునేటట్లుగా అతను రక్షింపబడటానికి నిత్యము ఆయన కొరకు నీవు ప్రార్థన చేసినట్లయితే ఈ భూమి మీద అంతకంటే మేలు చేసిన వారు మరొకరు ఉండరండి. కాబట్టి నీవు నీ పొరుగువానికి మేలు చేయటం అంటే నీకున్నదాన్ని ఇవ్వటం, లేదా నీకున్న దానిలో కొంచెం ఇచ్చి, లేదా తన అక్కరతలో మరి తన అక్కరతను తీర్చి, తను మరి శ్రమలలో ఉంటే, శోధనలో ఉంటే ఓదార్పును దయచేసి తనకు సహాయం చేసి మరి అనేక విధాలుగా మరి మేలుకరమైనటువంటి పనులు ఈ భూమి మీద దేవుడు పెట్టి ఉన్నాడు. అట్లాంటి మేలుకరమైన పనులు నీవు చేసినట్లయితే దేవుడు నీకు ఏమిస్తానంటున్నాడో తెలుసా? ఈ భూమి మీద మేలు చేస్తే నాకేమొస్తుంది అని కొంతమంది అంటుంటారండి. ధనము విస్తారమైపోయినప్పుడు మరి ఈ లోకపు మనుషులు ఎలాగని ఆలోచిస్తారంటే, వాడికి ఇవ్వటం వల్ల నాకేంటి ప్రయోజనం అని అంటూ ఉంటారు. అట్లాంటి బుద్ధిహీనులు, మూర్ఖులైనటువంటి వారికి మరి ఏమి దొరుకుతుందో అలా చేయటం ద్వారా, ఇతరులకు మేలు చేయటం ద్వారా, ఇతరులను ఆదుకొనటం ద్వారా, ఇతరులు వస్త్రహీనులై ఉన్నప్పుడు వారికి బట్టలు ఇచ్చటం ద్వారా, వారికి సహాయపడటం ద్వారా, వారి శ్రమలలో వారి తోడ్పాటును అందించటం ద్వారా వారికి ఏం కలుగుతుందనేటువంటిది ఎవరు చెప్పగలరండి? వారికి ఆ మేలు చేత, మంచి క్రియల చేత ఎవరు క్రియలైతే మంచిగా ఉంటాయో వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. అట్లాంటి క్రియలు కలిగినటువంటి వ్యక్తులు మరి మంచి క్రియల చేత మరి దేవుడిచ్చేటువంటి ప్రతిఫలాన్ని పొందుకున్నటువంటి వారే ఇట్లాంటి మూర్ఖులకు ఆ విషయాన్ని తెలియచేయగలరండి. కాబట్టి భూమి మీద నీవు మేలు చేయ ఆలోచన కలిగి ఉన్నావా? ఈ రోజున నీ క్రియలు మంచివైతే మేలు చేయుట నీకు చేతనవుతుంది. ఈ భూమి మీద నీ క్రియలు, నీ నడత చెడిపోయినట్లయితే నీవు మేలు చేసిన వాడవు ఎంత మాత్రము కావు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మేలు చేసిన వారికి దేవుడు మరి జీవ పునరుద్ధానాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన రెండవ రాకడలో త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన కడబోర శబ్దమును వధించబోతూ ఉన్నాడు. ఆయన మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. కాబట్టి మరి ఆయన వచ్చు పర్యంతము ఆయన సమూహములో, ఆయన సంఘములో నీవు చేర్చబడి ఆయన నామము అందు విశ్వాసముంచి రక్షణ పొందుకున్నటువంటి నీవు మరి ఆయనతో కూడా ఆ నిత్య రాజ్యమునకు, ఆ జీవ పునరుద్ధానానికి నీవు వెళతావు. ఒకవేళ భూమి మీద నీవు కీడి చేసి చనిపోతే నీవు తీర్పు పునరుద్ధానానికి నీవు వెళతావు. అక్కడ తీర్పు తీర్చబడుతుంది. నీవు బ్రతికిన దినాలన్నీ కూడా ఎంత వ్యతిరేకంగా జీవించావో, నీ పొరుగువాని మీద ఎన్ని కొండెములు చెప్పావో, నీ పొరుగువాని భార్య మీద, నీ పొరుగువాని సహోదరి మీద ఎన్ని రకాలుగా నీవు లేనిపోని మాటలు పుట్టించావో, వాటన్నిటిని గురించి, ఈ భూమి మీద నీ క్రియలన్నిటిని గురించి దేవుడు ఆ దినాన్న నిన్ను తీర్పు పునరుద్ధానంలో నిలబెడతాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఏ పునరుద్ధానము కావాలని ఆశపడుతున్నావు? భూమి మీద మేలు చేసి జీవ పునరుద్ధానమును సంపాదించుకోవాలని ఆశపడుతున్నావా? ఈ భూమి మీద కీడు చేసి మరి నిత్య నరకాగ్నిని మరి తీర్పులో నిలబడితే ఎంత భయంకరమో ఆ రోజున నీకు తెలుస్తుంది. కాబట్టి ఆ తీర్పులోనికి వెళ్లకుండా మరి కీడుకు సంబంధించినటువంటి మరి తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్లకుండా మరి జీవపు పునరుద్ధానమును పొందుకోవాలని ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకాను ఎవరైనా మరి అలాంటి కీడు కలిగినటువంటి ఆలోచనలతో ఉన్నారా? నీ పొరుగువానిని, నీ స్నేహితుని ప్రేమించలేని తనం, మరి వారికి మేలు చేయక కీడు చేసేటువంటి ఆలోచన నీవు కలిగి ఉన్నట్లయితే
అది దుష్టుని యొక్క ఆలోచనని, నీవు దుష్టుని సంబంధివని, మరి దేవుని సంబంధివిగా నీవు మారటానికి ఇది మంచి సమయం అని దేవుడు నీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, జీవ పునరుద్ధానము కావాలా, మరి తీర్పు పునరుద్ధానం కావాలా, నీవే నిర్ణయం చేసుకో. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఈ రోజున నాయన, ఈ భూమి మీద నీవు ఒక ఉద్దేశంతో మమ్మలను సృష్టించి ఉన్నావు అయా. మేము పిండమనై ఉండగానే అయా నీ కన్నులు మమ్మల్ని చూసాయి నాయన. నీవే నీ చేతులతో మమ్మల్ని రూపించుకున్నావు. అట్లాంటి నీ యొక్క కృపచేత మేము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా, నీ జీవాన్ని పొందుకొని జీవిస్తూ ఉండగా, మాలో ఉన్నటువంటి కీడు తలంపులను అయా, మేలు చేయక కీడును చేసేటువంటి తలంపులు అయా, వాటన్నిటి నుండి విడుదల దయచేయమని. అలాగున్న కీడు చేసే మనసు ఉంటే గనక మరి తీర్పు పునరుద్ధానం అనేది ఒకటి ఉందని, దానిలో తీర్పులు తీర్చబడతాయని, ప్రతి క్రియకు, ప్రతి ఈ భూమి మీద మేము చేసిన ప్రతి చెడ్డ కార్యానికి తీర్పు తీరుస్తావని అయా నీవు తెలియచేసావు. ఈ రీతిన నాయన, ఎవరైతే ఈ లోకంలో అయా ఎదుగో నీ బిడ్డలనైనా ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారు, నీవు అందరినీ తేరు చూస్తూ ఉన్నావు. వారి వారి క్రియలను బేరీజు వేసుకొని మేలు చేసేటువంటి మనసు వారికి అనుగ్రహించమని, కీడు చేసేటువంటి తలంపులు వారిలో ఉంటే ఈ క్షణమందే వాటి నుండి విడుదల దయచేసి, నిత్య దేవుడవు, సత్య సంపన్నుడవు, సజీవుడవైన నీ నామాన్ని వారు అయినా తెలుసుకున్నట్లుగా సహాయం దయచేసి తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి మాటలు, మేలు చేసేటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అయా, ఈ దినమందునైనా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని అయినా, ఇదిగో తండ్రి, ఉద్యోగముల ద్వారా, చేతి పనుల ద్వారా, వ్యవసాయ పనుల ద్వారా ఆయా పనులకు వారు సిద్ధపడి అయినా మరి వారి వారి పనులకు వెళ్ళుచూ ఉండగా మార్గమంతటిలో మీరు తోడుగా ఉండండి నాయన. వారు ఏ వాహనములు ప్రయాణం చేసినా క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి. మీ దూతల కాపుదలు అనుగ్రహించండి. ఇదిగోనైనా మరి మంచి ఉత్తీర్ణత చేతనైనా పరీక్ష పాస్ అయినటువంటి బిడ్డలు పై చదువుల కొరకునైనా మరి సిద్ధపడుతూ ఉండగా మంచి బ్రాంచెస్లో వారు న్యాయనై వారు అనుకున్నటువంటి దానిని వారు పొందుకున్నటకు సహాయం దయచేయమని, ముఖ్యంగా నీ స్వార్థ పనిలో అయినా యవనస్తులను బిడ్డలను లేపండి నాయన. నీ స్వార్థ పనిలో వారిని నైనా దివిటీలుగా వారిని వెలిగించమని, వాటి మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ స్వార్థ పనిలోనైనా ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవటానికి సహాయం దయచేసి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని, జీవ పునరుద్ధానం పొందుకునేటువంటి ఆలోచన ఏ మనిషిలో పుట్టిందోనైనా దానిని కడవరకు కొనసాగించడానికి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.